గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇవాళ మనం చెప్పుకోబోయే ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ నేమ్ వచ్చి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ బైఫిలర్ సస్పెన్షన్. ఫస్ట్ ఎయిమ్ వచ్చేటప్పటికి టు డిటర్మైన్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెగ్యులర్ బాడీ బై బైఫిలర్ సస్పెన్షన్ అరేంజ్మెంట్. దీంట్లో మనకి ఫస్ట్ ఈ ఎక్విప్మెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఒక రిటైన్ స్టాండ్కి మీటర్ స్కేల్ అనేది ఫిక్స్ చేసాం. నెక్స్ట్ రెగ్యులర్ బాడీ. నెక్స్ట్ మీటర్ స్కేల్కి మనం మెజర్ చేసే ఒక స్కేల్ రెక్టాంగులర్ బాడీ. ఫార్ములా చెప్పేసి ఫస్ట్ ఫార్ములా ఒకసారి చూడండి. I is equal to capital M into G into D1 D2 by D1 D2 into T square by 4 pi square H గ్రామ్ పర్ సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ I అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద బైఫిలర్ బాడీ, M అంటే మాస్ ఆఫ్ ద రెగ్యులర్ బాడీ, G అంటే యాక్సెలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఎట్ ది ప్లేస్, T అంటే పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్ ఆఫ్ ద బైఫిలర్ బాడీ, D1 half the distance between the 2 points of the suspension on the rigid support. Next D2 half the distance between the 2 points. Next H ante perpendicular distance between the planes contains the lower and upper end of the body. నెక్స్ట్ ఇక్కడ I is equal to ఇంకొక సెకండ్ ఫార్ములా అనమాట. ఇక్కడ I is equal to క్యాపిటల్ M A square plus B square by 12. ఇక్కడ మనకి క్యాపిటల్ M అంటే మాస్ ఆఫ్ ద రెగ్యులర్ బాడీ, స్మాల్ a అంటే లెంగ్త్ ఆఫ్ ది రెగ్యులర్ బాడీ, స్మాల్ b అంటే బ్రెడ్త్ ఆఫ్ ది రెగ్యులర్ బాడీ. ఫస్ట్ ఒక రిటైన్ స్టాండ్కి స్కేల్ అనేది 25 కాన్స్టెంట్గా ఫిక్స్ చేసుకుంటాం. ఈ రిటైన్ స్టాండ్కి లెఫ్ట్ సైడ్ ఒక 4 సెంటీమీటర్ డిస్టెన్స్లో, రైట్ సైడ్ ఒక 4 సెంటీమీటర్ డిస్టెన్స్, టోటల్ డిస్టెన్స్ 8 సెంటీమీటర్ డిస్టెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు పొజిషన్స్లో అంటే మనకి ఫస్ట్ ప్రాక్టికల్లో పొజిషన్ ఆఫ్ ది బాడీ, ఈ పొజిషన్ ఆఫ్ ది బాడీలో మనం 2 పొజిషన్స్లో పెట్టుకుంటాం. ఒకటి హారిజాంటల్, ఒకటి వెర్టికల్. ఫస్ట్ హారిజాంటల్ పొజిషన్లో మనం చేస్తాం అన్నమాట. ఫస్ట్ హారిజాంటల్ పొజిషన్లో ఈ థ్రెడ్స్ అనేవి ఫిక్స్ చేసుకుని ఇప్పుడు ఫస్ట్ మనం ఈ టేబుల్ ద్వారా హెచ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. హెచ్ ఎలా తీసుకుంటాం? హెచ్ కానీ D1 D2 ఇవన్నీ కూడా మనం ఫస్ట్ మెజర్ చేసిన తర్వాత ప్రాక్టికల్ అనేది స్టార్ట్ చేస్తాం. మనం హైట్ అనేది ఈ వుడ్ దగ్గర నుంచి అంటే ఈ రెక్టాంగులర్ వుడ్ దగ్గర నుంచి అప్పర్ ఎండ్ దగ్గర నుంచి స్కేల్ యొక్క లోయర్ ఎండ్కున్న డిస్టెన్స్ హైట్ హెచ్ అవుతుంది. సరే తీసుకుంటున్నాము, అది హైట్గా తీసుకుంటాం. నెక్స్ట్ చేసుకున్న టోటల్ డిస్టెన్స్ 8 సెంటీమీటర్స్, అది D1గా తీసుకుంటాం. మనం ఈ అంటే మీటర్ స్కేల్కి 25 కాన్స్టెంట్గా పెట్టుకున్నప్పుడు ఈ 4 సెంటీమీటర్స్ లెఫ్ట్ సైడ్, 4 సెంటీమీటర్స్ రైట్ సైడ్ 4 సెంటీమీటర్, టోటల్ 8 సెంటీమీటర్ డిస్టెన్స్ని 2D1గా తీసుకుంటున్నాం. ఈ రెండు హుక్ల మధ్య డిస్టెన్స్ 2D2. మనకి ఎంతైతే డిస్టెన్స్ వస్తుందో అది 2D2గా తీసుకుంటున్నాం. ఫస్ట్ రెస్ట్ పొజిషన్లో పెట్టుకున్న తర్వాత జస్ట్ లైట్గా క్రాస్ చేస్తూ 20 ఆసిలేషన్స్ టైం పీరియడ్ నోట్ చేయాలి. ఫస్ట్ దీన్ని రెస్ట్ పొజిషన్లో ఉంచిన తర్వాత తక్కువ యాంప్లిట్యూడ్తో ఆసిలేషన్స్ అనేవి చేయాలి. ఇలా ఆసిలేషన్స్లో మనం స్టాప్ క్లాక్ యూజ్ చేసుకుని టైం పీరియడ్ నోట్ చేసుకోవాలి. ఈ 20 ఆసిలేషన్స్కి టైం పీరియడ్ ఎంతైతే వస్తుందో అది ట్రయల్ 1 అంటే T1లో నోట్ చేసుకుంటాం. ట్రయల్ 2 కూడా సేమ్ అదే విధంగా 20 ఆసిలేషన్స్కి టైం పీరియడ్ ఎంతైతే వస్తుందో అది T2లో నోట్ చేసుకుంటాం. T1 T2 ఈ రెండిట్ల యావరేజ్ని స్మాల్ టీగా తీసుకుంటాం. ఇప్పుడు మనకి పీరియడ్ ఆఫ్ ఆసిలేషన్స్ అంటే మనకి వచ్చిన స్మాల్ టీ అంటే 20 ఆసిలేషన్స్కి వచ్చిన స్మాల్ టీని యావరేజ్ చేసాం. ఆ వచ్చిన దాన్ని బై 20తో డివైడ్ చేస్తే మనకి క్యాపిటల్ టీ వస్తుంది. దాన్ని స్క్వేర్ చేస్తాం. ఇప్పుడు మనకి మెయిన్ ఫార్ములా అంటే I is equal to M into G
d1 d2 ఇంటూ టీ స్క్వేర్ బై 4π²h. ఇక్కడ మనకి m అంటే మన యొక్క వెయిట్ అనమాట, మాస్. ఈ వెయిట్ మిషన్ మీద పెట్టి మనం వెయిట్ చూసినప్పుడు దీని యొక్క వెయిట్ ఎంత ఉందంటే 458 గ్రామ్స్ ఉంది. అది 458 గ్రామ్స్ క్యాపిటల్ ఎంగా తీసుకుంటున్నాం. మనకి 980గా తీసుకుంటున్నాం జీ వాల్యూ. మనకి క్యాపిటల్ ఎం అంటే 458 గ్రామ్స్ అండ్ జీ అంటే 980 బై 4 ఇంటూ పై వాల్యూ అంటే మనకి 3.14. దాన్ని స్క్వేర్ చేస్తే వచ్చిన వాల్యూతో ఇంటూ టీ స్క్వేర్, మనకి యావరేజ్ చేసిన తర్వాత టీ స్క్వేర్ వాల్యూ వచ్చిన దాన్ని ఇంటూ d1 d2. మనకి 2d1 2d2 రెండింటిని కూడా హాఫ్ చేస్తే వచ్చిన వాల్యూ d1 d2. ఈ రెండింటిని కూడా మనం మల్టిప్లై చేయాలి బై హెచ్. అంటే మనకి ఫస్ట్ హైట్ని మెజర్ చేసాం కదా, ఆ హైట్ని కూడా మనం డివైడ్ బై హెచ్తో డివైడ్ చేసిన తర్వాత మనకి సింప్లిఫై చేస్తే మనకి ఫస్ట్ హార్జాంటల్లో ఉన్న క్యాపిటల్ ఐ వాల్యూ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ వస్తుంది. సేమ్ అలాగే మనం హార్జాంటల్లోనే డిస్టెన్స్ పెంచుకుంటా ఫస్ట్ మనం 8 తీసుకున్నాం కాబట్టి 10 అలా 3 అబ్జర్వేషన్స్ తీసుకుంటా లేదా 2 అయినా అబ్జర్వేషన్స్ తీసుకున్నప్పుడు మనం సేమ్ ఇదే ప్రాసెస్లో హార్జాంటల్ ఒక 2 వాల్యూస్ వరకు అబ్జర్వేషన్స్ వరకు తీసుకుని ఆ అబ్జర్వేషన్స్లో హార్జాంటల్కి వచ్చిన యావరేజ్ వాల్యూ తీసుకున్నాం. కూడా సేమ్ అదే ప్రాసెస్లో మనం వెర్టికల్ పొజిషన్ ఇప్పుడు ఈ వెర్టికల్ పొజిషన్లో మనం ఆసిలేషన్స్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఈ వెర్టికల్ పొజిషన్లో పెట్టుకుని ఫస్ట్ ఈ వెర్టికల్ పొజిషన్లో మనం వుడ్ని పెట్టి ఇప్పుడు మనం వెర్టికల్ పొజిషన్లో ఆసిలేషన్స్ అనేవి అతి తక్కువ అంటే తక్కువ యాంప్లిట్యూడ్తో సేమ్ మళ్ళీ అదే ఆసిలేషన్స్ 20 ఆసిలేషన్స్ వరకు ఉన్న టైం పీరియడ్ నోట్ చేసుకోవాలి. టైం పీరియడ్కి మనం సేమ్ హైట్ అలాగే 2d1 2d2 సేమ్ ఇందాక చెప్పినలాగానే మనం డిస్టెన్సెస్ సేమ్ డిస్టెన్సెస్ తీసుకుని సేమ్ మనం 20 ఆసిలేషన్స్కి టైం పీరియడ్ ఎంతైతే వస్తుందో అది ట్రయల్ 1 ట్రయల్ 2గా నోట్ చేసుకుని సేమ్ యావరేజ్ కూడా తీసుకున్న తర్వాత సేమ్ ఇదే ప్రాసెస్లో మనం వెర్టికల్కి కూడా ఇదే క్యాలిక్యులేషన్ చేస్తూ ఈ రెండిట్లో అబ్జర్వేషన్స్కి మనకు ఒక యావరేజ్ వాల్యూని తీసుకుంటాం. ఇప్పుడు మనకి ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంటల్ వాల్యూస్ హార్జాంటల్ అలాగే వెర్టికల్ ఈ రెండు కూడా మనకి ఎక్స్పెరిమెంట్ నుంచి వచ్చిన వాల్యూస్. మనకి మళ్ళీ థియరిటికల్ వాల్యూస్ కావాలంటే కనుక ఈ ఫార్ములా నుంచి క్యాపిటల్ m/12 ఇంటూ L² + B² అంటే క్యాపిటల్ M అంటే మనం ముందుగా వెయిట్ మాస్ అంటే రెక్టాంగులర్ బాడీని వెయిట్ చేసుకున్న అది ఎంతైతే వస్తుందో అది క్యాపిటల్ M అవుతుంది. మనం ఇప్పుడు L కానీ లేదా B కానీ మెజర్ చేయాలి అంటే కనుక మనకి L ఈ రెగ్యులర్ బాడీ యొక్క లెంగ్త్ ఎంతైతే వస్తుందో అది Lగా తీసుకుంటాం. మనం ఏదైతే ఎక్స్పెరిమెంట్ చేసామో దానికి బ్రెత్ B అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ బ్రెత్ని వెర్నియర్ క్యాలిపర్స్తో మనం చేస్తాం అనమాట. ఫస్ట్ బ్రెత్ అంటే ఇలా వెర్నియర్ క్యాలిపర్స్ తీసుకుని ఫస్ట్ ఇలా స్టార్టింగ్ ఒక రీడింగ్ అలాగే ఎండింగ్ ఇలా 3 అబ్జర్వేషన్స్ తీసుకుని దాని నుంచి మనం ఒక యాడ్ చేస్తే మనకి బ్రెత్ వాల్యూ వస్తుంది. లెంగ్త్ వచ్చిన లెంగ్త్ అలాగే బ్రెత్ వాల్యూస్ని స్క్వేర్ చేసి బై 12తో డివైడ్ చేశాక మనకు వచ్చిన బ్రెత్కి ఫస్ట్ మెయిన్ స్కేల్ రీడింగ్ అంటే మెయిన్ స్కేల్ రీడింగ్లో వచ్చిన 3 రీడింగ్స్ స్టార్టింగ్ మిడిల్ ఎండ్కి వచ్చిన 3 అబ్జర్వేషన్స్కి మనకి వెర్నియర్ కోఇన్సిడెన్స్ ఎంతైతే వస్తుందో దాన్ని లీస్ట్ కౌంట్తో మల్టిప్లై చేస్తే ఒక 3 రీడింగ్స్కి మనం దీన్ని ఏ అని మెయిన్ స్కేల్ రీడింగ్ ఏ అని నెక్స్ట్ మనకి దీన్ని బి అని తీసుకున్నప్పుడు టోటల్ రీడింగ్ A+B ఈ రెండింటిని కూడా యాడ్ చేస్తే మనకి టోటల్ రీడింగ్ వస్తుంది. ఇలా 3 రీడింగ్స్కి ఒక యావరేజ్ రీడింగ్ కడితే అది బ్రెత్ అవుతుంది. దీనికి థిక్నెస్ కూడా కట్టాలి. వెర్నియర్ క్యాలిపర్స్ యూజ్ చేసి బ్రెత్ కట్టాం కదా, ఇప్పుడు దీనికి థిక్నెస్ కూడా కట్టాలండి. సేమ్ అదే టేబుల్లానే ఉంటుంది. సో దీనికి థిక్నెస్ కడుతున్నాం. థిక్నెస్ కూడా స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి స్టార్టింగ్ అలాగే మిడిల్ ఎండింగ్ పాయింట్ ఇలా 3 అబ్జర్వేషన్స్ కూడా తీసుకుంటాం.
ఇలా 3 రీడింగ్స్ తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం అసలు రీడింగ్ ఎలా తీసుకోవాలని చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా 3 రీడింగ్స్ అంటే మనం ఎండింగ్ పాయింట్ నేను చూపిస్తున్నాను మీకు. ఇలా 3 ఇలాగే పెట్టి మనం రీడింగ్ తీయాలి. కాకపోతే నేను మీకు తీసి చూపిస్తాను. సరే చూడండి, మీకు తెలియడం కోసం నేను ఒకసారి తీసి చూపిస్తున్నాను. మనకి ఇది మెయిన్ స్కేల్ రీడింగ్, ఇదంతా కూడా మెయిన్ స్కేల్ రీడింగ్. ఈ మెయిన్ స్కేల్ రీడింగ్లో మనకి ఫస్ట్ లైను ఏదైతే కనిపిస్తుందో అది మనకి ఈ కింద ఈ వెర్నియర్ కోఇన్సిడెన్స్లో ఒక 0 to 9 లైన్స్ ఉంటాయి. ఆ 9 లైన్స్లో ఫస్ట్ లైన్కి మన ఇక్కడ మెయిన్ స్కేల్ రీడింగ్లో కింద ఈ ఫస్ట్ లైన్కి మెయిన్ స్కేల్ రీడింగ్ ఏదైతే కోఇన్సిడెన్స్ అవుతుందో దాన్ని మెయిన్ స్కేల్గా తీసుకుంటాం. అలాగే వెర్నియర్ కోఇన్సిడెన్స్ అంటే ఈ 0 to 9 లైన్స్లో ఏదో ఒక లైను మెయిన్ స్కేల్కి టచ్ అయ్యేలాగా ఒక స్ట్రైట్ లైన్ ఫామ్ చేసేలాగా కోఇన్సిడెన్స్ అయితే అది వెర్నియర్ కోఇన్సిడెన్స్ అవుతుంది. అవి మెయిన్ స్కేల్ రీడింగు, వెర్నియర్ ఇవన్నీ కూడా ఇక్కడ నోట్ చేస్తాం. సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఇది కూడా రీడింగ్స్ తీసుకున్న తర్వాత థిక్నెస్ కూడా యావరేజ్ కడతాం. ఇప్పుడు ఆ బ్రెడ్త్ థిక్నెస్ వాల్యూస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై వచ్చిన హార్జాంటల్ వాల్యూస్ ఇలా వస్తుంది. ఈ హార్జాంటల్లో ఫస్ట్ మనం క్యాపిటల్ M/12 × L² + B². L అంటే లెంగ్త్, ఆల్రెడీ లెంగ్త్ కట్టాం. B అంటే బ్రెడ్త్. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకున్నాక మనకి హార్జాంటల్ వాల్యూ వస్తుంది. మనకి వెర్టికల్ వాల్యూ కూడా కావాలి కాబట్టి ఇక్కడ L అంటే L² అంటే లెంగ్త్ యొక్క వాల్యూ. మనకి ఇక్కడ థిక్నెస్ని ఫైండ్ అవుట్ చేసాం కదా, సేమ్ దీన్ని కూడా ఇలా సింప్లిఫై చేస్తే మనకి వెర్టికల్లో ఉన్న వాల్యూ వస్తుంది. ఇనర్షియా యొక్క థియరిటికల్ వాల్యూస్ ఈ రెండు కూడా. ఇది of inertia of a regular body by bifilar suspension arrangement, the vertical volume and experimental volume are the value. Ali cheppamantara. The moment of inertia of a regular body by bifilar suspension arrangement, the vertical value and experimental value are nearly equal.